అంత రిజరక్షన్ పవర్ తోటి దేవుడు నీ లోపలికి వచ్చి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు భూమి కింద భూమి పైన ప్రతి దాని మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చిన అధికారాన్ని నేను ఎప్పుడైతే పైకి తిరిగి లేచానో సర్వాధికారము నాకు ఇవ్వబడెను, సర్వాధికారము నాకు అనుగ్రహించబడింది. సమస్త నామముల కంటే ఉన్నతమైన నామంగా నా నామం హెచ్చించబడింది. పాతాళలోక ద్వారాలు కూడా నా యొక్క నామానికి వణికిపోబోతున్నాయి. భూమి మీద ఏది కూడా నా నేమ్ తోటి ఎక్కడ కూడా ఏది కూడా మూవ్ కాకుండా ఉండలేదు. అంత హై నేమ్ తోటి దేవుడు నిన్ను ఈ రోజు స్పెషల్ గా అనౌన్స్ చేసి కంప్లీట్ గా నిన్ను ఆయన యొక్క కింగ్డమ్ లో ఒక స్పెషల్ వెజల్ లాగా నిన్ను క్రియేట్ చేసి దేవుని యొక్క బిడ్డలారా ఒక మెయిన్ ఆధిక్యతను దేవుడు నీకు అనుగ్రహించాడు. అది నీకు అండర్స్టాండ్ అవ్వాలి. అది నీకు అండర్స్టాండ్ అవ్వాలి. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు నిలబడినా లేచినా కూర్చున్నా నువ్వు ఒకటే డిక్లేర్ చేస్తావు, ఎస్ ఐ కెన్ డూ సంథింగ్ న్యూ. నేను మినిట్ కూడా నువ్వు ఇదే మాటను నువ్వు చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. నువ్వు నిమిషం కూడా ఇదే మాటనే నీ జీవంలో నీ యొక్క వెయిన్స్ లో బ్లడ్ లో మొత్తానికి కూడా పాకిపోవాలి. ఎందుకో తెలుసా? నిజంగా టైం వచ్చింది గుర్తుపెట్టుకోండి. టైం వచ్చింది. ఏలియా హనోకు టైం రాకముందే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. టైం రాకముందే మేము ఎప్పుడు భూమి మీదకి వెళ్ళాలి అని ఆశతోటి ఆరాటంతో ఎదురు చూస్తున్నారు. నీ టైం వచ్చింది. నేను చెప్తున్నా, దేవుని యొక్క పవర్ తోటి నువ్వు పుష్ చేయబడితే ముందుకి బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్స్ కూడా నీ ముందు నిలబడకుండా పడిపోయి ఇత్తడి గడియలు కూడా ఓపెన్ చేసేటువంటి పవర్ దేవుడు నీ ద్వారా విడుదల చేయబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. ఆ జూమ్కి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నేను స్పెషల్ గా చూస్తున్నా. క్రీస్తులోంచి నేను మిమ్మల్ని చూస్తున్నా. క్రైస్ట్ దేవుని యొక్క పవర్ తోటి నేను మిమ్మల్ని చూస్తున్నా. నేను ఆయనలోంచి మిమ్మల్ని చూస్తున్నా. ఆయనలోంచి నేను మిమ్మల్ని నేను చూస్తున్నా. నా బిడ్డలారా మీరు వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన లోపల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా. ఆయన లోపల నుంచి నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరుగా నాకు కనబడరు గాని మీరు క్రీస్తులో ఏమై ఉన్నారో అదే నేను చూస్తున్నా. నువ్వు ఆ స్టేజ్ కి అక్కడికి నువ్వు రీచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా నేను ప్రే చేస్తున్నా. ఒక్కరి నోర్లు మూతపడ్డాయి. ఎందుకొరకంటే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్లుగా జరగలేదు. అక్కడ ఈయన చనిపోతాడు, తిరిగి లేవాడు, ఈయన అయిపోయింది, ఈయన పైన అయిపోయింది, ఈయన ఇక రాడిగా. అర్థమవుతుందా? వాళ్ళ ఆలోచనలు ఎన్నో రోజులు లేవు. థర్డ్ డేనా మొత్తం కూడా వాళ్ళ ఆలోచనలు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే జీరో చేశాడు. నేను చెప్తున్నాను, నువ్వు సేవించున్న దేవుడు ఆయన ఒక రాయి కాదు, రోషము గలవాడు. ఆయన ఒక చెట్టు కాదు, ఒక లైఫ్ లేనివాడు కాదు. నువ్వు దేవుని యొక్క నామంలో దేవుని యొక్క ఆత్మచేత నువ్వు అభిషేకం పొందిన దినానే దేవుడు నీకోసం హెవెన్ కీస్ ని నీకు అనుగ్రహించాడు. పరలోకం కీస్ ని దేవుడు నీకు స్వాస్యంగా ఇచ్చాడు. ఏ రోజైనా నువ్వు వెళ్ళొచ్చు, ఏ రోజైనా రావచ్చు, ఏ రోజైనా నువ్వు దాన్ని విజిట్ చేయొచ్చు, ఏ రోజైనా నువ్వు నీకు ఇష్టం కీస్ ఉన్నాయంటే నీ ఇష్టం. అక్కడే నీకు అర్థమైపోవాలి. నీ యొక్క ఇంపార్టెన్స్ హెవెన్ లో ఎంత పవర్ గా ఉన్నదో నీకు అక్కడనే అర్థమైపోవాలి. ఎందుకంటే కీస్ ఉన్నవాడు ఎప్పుడు కూడా వెయిట్ చేయడు. కీస్ ఉన్నవాడు డౌట్ పడడు. కీస్ ఉన్నవాడు నెక్స్ట్ ఏమి జరుగుద్దో లేదా అని ఎంత మాత్రం ఆలోచించడు. కీస్ ఉన్నవాడికి ఒకటే తెలుసు. ఏం తెలుసు అంటే దాన్ని నేను అన్లాక్ చేయాలి, అందులో నేను ఎంటర్ అవ్వాలి, నేను దాన్ని ఓపెన్ చేయాలి, నేను దాన్ని సొంతం చేసుకోవాలి, నేను దాన్ని అన్లాక్ చేయాలి, ఆ పవర్ ని నేను రిసీవ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి దేవుడు కీస్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి దేవుడు రిజరక్షన్ లైఫ్ నిచ్చాడు. ప్రతి ఒక్కరికి ఆయన యొక్క నేమ్ తోటి నిన్ను హెచ్చించాడు. ఇది దేవునిలోంచి నీకు ఇవ్వబడినటువంటి ఎబిలిటీ. ఇది నీ ఐడెంటిటీ. దీన్ని మించిన ఐడెంటిటీగా నీ లైఫ్ లో నువ్వు కొత్తగా ఇక నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. దీన్ని మించినటువంటి పవర్ ఇక నీ లైఫ్ లో లేదు. పాతాళలోక ఆ ద్వారాలు గడగడగడ వణిక ఎందుకో తెలుసా? పాతాళం అనేది డెవిల్ ఓన్ గా క్రియేట్ చేసుకోలేదు.
పాతాళం అనేది సొంతంగా క్రియేట్ చేసుకోలేదు. పాతాళంలోనికి వెళ్ళే వారిని కూడా దయ్యము వాని ఇష్టంతో తీసుకోడు. అర్థమవుతుందా? ఏదైనా దేవుని అధికారం ఉన్నది. దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటేనే వానికి ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటది. అంత పవర్ఫుల్ గాడ్ నీ కోసం తన యొక్క కింగ్డమ్ ని, కీస్ ని దేవునికి అనుగ్రహించాడు. జస్ట్ నువ్వు దాన్ని అల్లా చేయాలి. ఏ శ్రమలు నేను దాన్ని చూస్తా, నేను దాన్ని చూస్తున్నా, నేను దాన్ని రిసీవ్ చేసుకుంటున్నా. అది నాకు కనిపిస్తుంది, నేను అందులోకి ఎంటర్ అవుతున్నా.